హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. ఈ వీడియో స్పెషల్ వచ్చేసరికి నేను మీకోసం ఒక టిప్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. యూట్యూబ్ నుంచి ఒక మంచి అప్డేట్ అనేది రాబోతుందన్నమాట. సో ఆ అప్డేట్ గురించి నేను ఫుల్ వీడియో వచ్చేసి షూట్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మనకి అందరికీ తెలిసిందే కదా, మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసరికి ట్రెండింగ్ వీడియోస్ ప్లే అవ్వడానికి ట్రెండింగ్ సెక్షన్ అని ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్లో బాగా అంటే కొంచెం ఫేమస్ యూట్యూబర్స్ వాళ్ళ వీడియోస్ మాత్రమే ట్రెండింగ్లోకి వెళ్తాయి అన్నమాట. సో అలాంటి వీడియోస్కి లక్షల్లో మిలియన్స్లో వ్యూస్ వస్తాయన్నమాట. సో వాటి వల్ల వాళ్ళ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. కానీ స్మాల్ క్రియేటర్స్ ఉంటారు చూడండి, మనలాంటి వాళ్ళు. సో వాళ్ళకి గ్రో అవ్వాలి అంటే వాళ్ళ వీడియోస్ ట్రెండింగ్ సెక్షన్లోకి వెళ్ళాలి అంటే అది ఇంపాసిబుల్ అయ్యే పనే కాదు. కాబట్టి వాళ్ళు వచ్చేసరికి గ్రో అవ్వలేకపోతున్నారనమాట. చాలామంది అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు, ఏదో తీసేద్దాం అని చెప్పేసి, ఏదో లక్షలు అందరూ సంపాదిస్తున్నారు కదా, మనం కూడా సంపాదిద్దామని చెప్పేసి చాలామంది అయితే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తారు. కానీ ఎవరో ఒక్కళ్ళు మాత్రమే సక్సెస్ లోకి వెళ్తారనమాట. యూట్యూబ్ నుంచి మనీ అనేది ఎర్న్ చేయగలుగుతారు. ఒక 100 మెంబర్స్ కనుక స్టార్ట్ చేస్తే నాకు తెలిసి అందులో దాదాపుగా 90 మెంబర్స్ డ్రాప్ అయిపోతారు. ఓన్లీ ఒక 10 మెంబర్స్ మాత్రమే యూట్యూబ్ని కంటిన్యూ చేస్తారనమాట. సో చాలామంది డిసప్పాయింట్ అయిపోతారు, ఎందుకంటే వాళ్ళు పెట్టిన కంటెంట్ ఎంత బాగున్నా సరే ఎక్కువ మంది చూడరు, ఎక్కువ మందికి రీచ్ అవ్వదు, గ్రో అవ్వదని చెప్పేసి. సో యూట్యూబ్ వాళ్ళు ఇలాంటి స్మాల్ క్రియేటర్స్కి కూడా హెల్ప్ చేయడానికి ఒక కొత్త ఫీచర్ని అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఒక కొత్త అప్డేట్ని అయితే ఇంకా తీసుకురాబోతుంది. అదే ఫ్రెండ్స్, హైప్ సెక్షన్. సో ట్రెండింగ్ సెక్షన్ లాగానే ఇది కూడా ఒక సెక్షన్ అనమాట. దీని పేరు వచ్చేసరికి హైప్ సెక్షన్. సో హైప్ సెక్షన్లో ఏమవుతుందంటే, మనం అంటే కొత్త క్రియేటర్స్ 500 మంది నుంచి 5 లక్షల మంది వరకు మాత్రమే, అంటే 500 మంది నుంచి 5 లక్షల మంది వరకు ఉన్న యూట్యూబ్ ఛానల్స్ యొక్క వీడియోస్ ఈ హైప్ సెక్షన్లోకి వెళ్తాయన్నమాట. సో అది ఏ విధంగా వెళ్తాయంటే, మనం చేసే కంటెంట్ కనుక బాగుంటే, మన వీడియోస్కి వ్యూస్ బాగా వస్తే, లైక్స్ బాగా వస్తే, సో అవి హైప్ సెక్షన్లోకి వెళ్తాయి అన్నమాట. డైలీ వచ్చేసరికి హైప్ సెక్షన్లో వచ్చేసరికి 100 వీడియోస్ అనేది ప్లే అవుతాయి అన్నమాట. సో రోజు మారుతూ ఉంటుంది. ఇవాళ 100 వీడియోస్ ప్లే అయితే రేపు ఇంకొక 100 వీడియోస్, అంటే మనవే రావాలని లేదు, చాలామంది ఉంటారు కదా, సో అందరివి వస్తాయన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే, మన వీడియో అనేది హైప్ సెక్షన్లో కనుక వెళ్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట. ఓన్లీ హైప్ సెక్షన్లోనే ప్లే అవ్వడం కాకుండా యూట్యూబ్ అనేది ఆ వీడియోని ఇంకా చాలామందికి సజెస్ట్ చేసిద్ది. సో అలా సజెస్ట్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతాయి, వాచ్ టైం పెరుగుతాయి. సో అన్ని విధాలుగా మనలాంటి స్మాల్ క్రియేటర్స్కి అయితే యూస్ఫుల్ ఉంటుందన్నమాట. సో ఈ హైప్ సెక్షన్ అనేది ఎక్కడ డిస్ప్లే అవుతుందంటే, మనకి ఇంకా అయితే ఇండియాలో అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారనేది ఎగ్జాక్ట్ డేట్ అయితే చెప్పలేదు, కానీ త్వరలో అయితే రాబోతుందన్నమాట హైప్ సెక్షను. సో విదేశాలలో కొన్ని దేశాల్లో అయితే హైప్ సెక్షను అనేబుల్ చేశారనమాట. మనము ఏమని చెప్పాలి అంటే, మన సబ్స్క్రైబర్స్కి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అని మనం ఎలాగైతే చెప్తామో అదేవిధంగా నా వీడియోస్ని హైప్ చేయండి అని కూడా చెప్పాలన్నమాట. సో మన వీడియో కింద హైప్ సెక్షన్ అని చెప్పేసి ఒక బటన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మన వీడియోని లైక్తో పాటు హైప్ చేయండి అని కనుక మనం చెప్తే వాళ్ళు హైప్ చేస్తారనమాట. సో ఎక్కువ మంది హైప్ చేస్తే ఆ వీడియో అనేది హైప్ సెక్షన్లోకి ట్రెండింగ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఎక్కువ హైప్ సెక్షన్లోకి వెళ్తే ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి, ఎక్కువ మందికి నోటిఫికేషన్స్ వెళ్తాయి, ఎక్కువగా వచ్చేసరికి రీచ్ అనేది పెరుగుతుందన్నమాట. ఆ విధంగా మన లాంటి స్మాల్ క్రియేటర్స్కి అయితే చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇదన్నమాట ఫీచరు. సో ఇది వచ్చేసరికి ఎప్పటి నుంచి మన ఇండియాలో తేబోతున్నారో దానికి స్పెసిఫిక్ డేట్ అనేది ఇంకా మెన్షన్ అయితే చేయలేదు. సో దాని గురించి ఏవైనా డీటెయిల్స్ తెలిస్తే నేను మీకు చెప్తాను. అంటిల్ దెన్
ఎలా ఉంది అప్డేట్, నచ్చిందా? నచ్చితే మీరు చేయాల్సింది ఒకటే, మనలాంటి స్మాల్ క్రియేటర్స్ అందరికీ షేర్ చేసేసేయండి, ఓకేనా? మీరు చూడండి, చూస్తున్న ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఎక్కువ మందికి షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూస్తారు ఈ వీడియోని చూసి. ఎవరైనా సరే యూట్యూబ్ మన వల్ల కాదు అనుకునే వాళ్ళు కూడా కొంచెం మోటివేషన్ అయ్యి మనం కూడా చేయగలము అనే చిన్న హోప్తో చేస్తారనమాట. సో అందరూ గ్రో అవ్వాలి, ఇండియా డెవలప్ అవ్వాలి. సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. టేక్ కేర్, బై బై, సీ యూ అగైన్ నెక్స్ట్ వీడియో.